everyone, welcome to Liz Lifestyles. Thank you so much for tuning in. This is day 4 of Goa. ఇప్పుడైతే మేము చెక్అవుట్ అయిపోతున్నాం. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇదైతే మా హోటల్ వ్యూ. కానీ హోటల్ అయితే సజెస్ట్ చేయను, రూమ్స్ అంతా హైజీనిక్గా అనిపించలేదు. సో ఇప్పుడైతే మేము డియర్ జిందగీ వ్యూ ఉంది, దాన్ని పనోరా వ్యూ ఏదో అంటారు. సో దానికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. సో నాట్ ష్యూర్, విల్ సీ హౌ ఇట్ గోస్. అక్కడ కిడ్స్ పూల్, తర్వాత ఇది ఇన్ఫినిటీ పూల్. ఇక్కడ నుంచి ఇలా తిరిగితే దిస్ ఇస్ ది రూమ్. సజెస్ట్ చేయను అన్నాను కానీ నాకు తెలిసి మాకు వచ్చిన రూమ్ బాగాలేదు. మిగతావన్నీ బాగానే ఉన్నాయి, ప్రాపర్టీ కూడా చూడడానికి బాగానే ఉంది. లోపలే భలేగా బట్టలు, పిల్లలు ఆడుకునే శాండ్ ఆర్టికల్స్, పిల్లల ప్లే ఏరియా అంతా ఉంది. నుంచి ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే బీచ్ యాక్సెస్. సో నేనైతే ఇవి తీసుకున్నాను. దీస్ ఆర్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కొన్ని బ్రేస్లెట్స్, ఇంకా కొన్ని బ్రేస్లెట్స్, అందరికీ సువెనియర్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఇది యాంక్లెట్. చిన్న షాపింగ్ చేసుకొని హోటల్ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? పారా రోడ్. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్. ఇప్పుడైతే అంజనా బీచ్కి స్టార్ట్ అయిపోయాం. సో పారా రోడ్ నుంచి అంజనా బీచ్ ఇస్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్. అక్కడ ఫ్లీ మార్కెట్ కూడా ఉంటుంది. హోప్ఫుల్లీ ఇవాళ ఇప్పుడు మనం వెళ్ళినప్పటికీ ఓపెన్ ఉంటే మీకు ఫ్లీ మార్కెట్ కూడా చూపిస్తాను. కొంచెం షాపింగ్ కూడా అలా చేసుకుంటాం. చేసుకో. సో అంజనాకి అయితే వచ్చేసాం. నేనైతే బ్రేడింగ్ చేయించుకుంటున్నాను. 2 బ్రేడ్స్ వేయించుకుంటున్నాను. ఇక్కడ నుంచి అంజనా స్ట్రైట్ వాక్ ఒక 2 minutes ఉంటుంది. మోస్ట్లీ అక్కడికే వెళ్ళి లంచ్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాం. మా బుడ్డోడి కోసం తీసుకుంటున్నాను. ఇది బ్రేడింగ్ అయితే అయిపోయింది. కొంచెం షాపింగ్ కూడా చేశాను మా వాడి కోసం. ఇప్పుడైతే అంజనా వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎండ ఎలా ఉంది? మండిపోతుంది. మీకు చూపించాలని హ్యాట్ పెట్టుకోలేదు. ఇప్పుడైతే హ్యాట్ పెట్టేసుకుంటా.
వచ్చి ఒక 2 hours కూర్చొని చాలా చిల్ అయ్యాం. అసలు అలా బీచ్ చూస్తూ ఫుడ్ తింటూ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అంజనా మార్కెట్ దగ్గర ఉన్న ఈ షాప్లో అయితే ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను గోవాలో ఎక్కడ ఈయన మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అన్నీ ఇస్తున్నారు కూడా. చూడండి ఎంత బాగున్నాయో. 450 అంటుంది, 600. ఇందులో ఒక కోస్టర్ తీసుకున్నా, డిజైన్ వేరు. వీటిల్లో ఒక 2 కోస్టర్స్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. ఇది చాలా కొత్త ఐటమ్ అంట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కమ్ ఓపెనర్. ఈ ఫిష్లో కూడా ఒక ఫిష్ తీసుకున్నా. అది కాకుండా చాలా క్రిస్టల్ బేస్డ్ ఐటమ్స్. ఇది బుద్ధ హ్యాపీ డ్రమ్ అలాంటివి చాలా ఉన్నాయి. మీరు గోవా వస్తే మట్టుకు అంజనా బీచ్లో ఈ షాప్కి తప్పకుండా విజిట్ చేయండి. ఈవెన్ గువాషాస్ కూడా ఉన్నాయి, మేడ్ అవుట్ ఆఫ్ రియల్ క్రిస్టల్స్. ఇది అయితే నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని ప్యాక్ అయిపోయి వీడియో తీసేసారు. Lots of shopping done in Anjuna flea market. Usually the flea market Wednesdays కి ఓపెన్ ఉంటుంది, బట్ అక్కడే అదే రూట్ లో చాలా స్టాల్స్ ఉన్నాయి ఇట్లా షాపింగ్ కి. చూసే ఉంటారు, నేను ఆ క్రిస్టల్ స్టోర్ పెట్టాను. అక్కడైతే ఐటమ్స్ నిజంగానే చాలా బాగున్నాయి. యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ షాట్. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ టునైట్. 11 o'clock మా ఫ్లైట్ ఉంది. మేము కార్ కూడా హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి మాకు కొంచెం టైం పడుతుంది. సో అందుకే తొందరగానే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడైతే మేము ఐనాక్స్ పోర్వరంకి వచ్చేసాము. ఊరికి అలా టైంపాస్ చేద్దాం, ఒక 1 hour ఉంది అనేసి. మాల్ అయితే బాగుంది, కొంచెం పెద్దగా కూడా ఉంది. ఫాలుడా విత్ కుల్ఫీ. మాల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో నా వీఆర్ హెడింగ్ స్ట్రైట్ టువర్డ్స్ ది ఎయిర్పోర్ట్. కార్ ఇవ్వడానికి ఎవరైతే అంటే ఉన్నారో ఆయన వస్తున్నారు టు పికప్ ఫ్రమ్ అస్. He'll drop us at airport. So I'll see you at the airport. Bye. Until next time. Staying with us for all the past 4 days, being a part of this Goa series and Goa journey. With this, the Goa journey comes to an end. Chala mandiki conception untadi that Goa only drink cheyadaniki veltaru, enjoy cheyadaniki veltaru. Yes, enjoy cheyadaniki veltaru, but enjoyment is very personal to every individual. You will have your own enjoyment in your own way.
సో డెఫినెట్లీ డూ ట్రై. అక్కడ ఎవరు మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు, అదైతే చూసాను. ఎస్, పీపుల్ తాగుతారు, కానీ ఎవరు వచ్చి మిమ్మల్ని అయితే పర్సనల్లీ డిస్టర్బ్ చేయరు. ది రెస్పెక్ట్ యూ ఇన్ వాట్ ఎవర్ యూ ఆర్, హౌ ఎవర్ యూ ఆర్. Please do like, share and subscribe to my channel, and thank you so much for all your love. It really means a lot to us. Stay tuned, we will be back with another series very soon, and until then, see you, bye bye.